జగదీష్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గత బీఆర్ఎస్ అసంబద్ధ నిర్ణయాల వల్ల తెలంగాణ 6,000 కోట్ల రూపాయలు కోల్పోయింది. 6,000 కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ ఖజానాపై పడిందని ప్రస్తుత గవర్నమెంట్ అంటుంది. అంతేకాదు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా నియమించింది. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ ఆ కమిషన్ ముందు హాజరయ్యేదే లేదు అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి విద్యుత్ కొనుగోళ్లలో ఏం జరిగింది? విద్యుత్ కొనుగోళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత ఎంత? అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యత ఎంత? ఈ వివరాలతో పాటు ప్రస్తుత తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం ఈ అన్సెన్సార్లో. జగదీష్ రెడ్డి గారు, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణపై 6,000 కోట్ల రూపాయల భారం పడింది. విద్యుత్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం అంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా నియమించింది. కేసీఆర్ హాజరయ్యేదే లేదంటున్నారు. ఎందుకు 6,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి? వాస్తవానికి 6,000 కోట్ల రూపాయలు కాదు, అంతకంటే ఎక్కువ మిగిలింది మేము తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి. అన్ని ఉదాహరణలతో సహా స్పష్టంగా ఉన్నాయి మా దగ్గర. ఈ నిర్ణయం తీసుకున్న నాటికి అంటే వాస్తవానికి వాళ్ళు ఈ కమిషన్ ఏర్పాటు చేసి, నరసింహారెడ్డి గారి కమిషన్ ఏర్పాటు చేసి వారికి ఇచ్చింది 4 టర్మ్స్ ఇచ్చినారు. వారు టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 4 ఇచ్చినారు. ఒకటి, పీజీసీఐఎల్ లైన్ బుక్ చేసుకోవడం ద్వారా మనం కరెంటు తెచ్చుకోకపోయినా వాళ్ళకి కొంత పే చేసినాం, దానివల్ల మనకు నష్టం వాటిల్లింది ప్రభుత్వ ఖజానాకని. రెండవది, ఛత్తీస్గఢ్తోని ఒప్పందం చేసుకున్న విద్యుత్ ఏదైతుందో దానికి ధర ఎక్కువ అయింది, దానివల్ల కొంత నష్టం వాటిల్లింది అని. మూడవది, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినారు కాబట్టి అక్కడ కొంత బొగ్గు ఖర్చు ఎక్కువ అవుతుంది, దానివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుంది అనేది మూడవది. నాలుగవది, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఇక్కడెక్కడో రామగుండంలో కొత్తగూడెంలో పెట్టకుండా తీసుకుపోయి నల్గొండ జిల్లాల దామరచర్లలో పెట్టడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది, కాబట్టి ఆ ఖర్చు వేస్ట్గా పోతుంది, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది. అయితే ఇవి నిబంధనల ప్రకారమే జరిగినాయా లేదా, దీని మీద మీరు విచారణ చేయండి అని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇది మొదటి విషయం. సరే, ఇప్పుడు వారు మాట్లాడినరు, వారిని వద్దని మేము అంటున్నాం, ఒక విషయం పెడితే ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న 6,000 కోట్లు నష్టం వాటిల్లింది అని చెప్పి. 6,000 కోట్లు కాదు, అంతకంటే ఇంకెక్కువ లాభం జరిగింది మనకు. ఒకవేళ జగదీష్ రెడ్డి గారు నిజంగా అంతకంటే ఎక్కువ లాభం జరిగితే, అవకతవకలు జరగకపోతే ఎందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావటానికి కేసీఆర్ వ్యతిరేకిస్తారు? ఎందుకు హాజరు కానంటున్నారు? వాస్తవానికి మేము అన్ని విషయాలకి దాంట్లో వారికి లెటర్ పంపినాం, వారికి హాజరు కావాలని చెప్పి మీరు మీ సమాచారం పంపండి, మీ దగ్గర ఉన్న సమాచారం పంపండి అని చెప్పి వారు మాకు లెటర్ పెట్టినారు కేసీఆర్ గారికి. వాస్తవానికి వారు అడిగిన సమయానికి మేము ఎలక్షన్ బిజీలో ఉన్నాం కాబట్టి మాకు జూలై వరకు సమయం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ తిరుగు లెటర్ రాశారు వారికి. రాస్తే మీకు జూలై 4వ తారీఖు 5వ తారీఖుకి అయిపోతే ఎన్నికల ఫలితాలు, మీరు ఫ్రీ అవుతారు కదా, జూలై 15 లోపల సమాధానం ఇవ్వండి, మాకు రాసి పంపించడం సరిపోతుంది అని చెప్పి వారు మళ్ళీ మాకు లెటర్ పెట్టినారు. దాని మీద కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడుతున్నారు, తయారు చేస్తున్నారు లేఖ, వారి అనుమానాలన్నిటికీ సందేహాలు రాస్తున్నారు. ఈ లోపల 11వ తారీఖు నాడే, అంటే కేసీఆర్ గారు వచ్చి ఒకసారి వాస్తవాలు చెప్పిన తర్వాత ఇందులో ఏమీ లేదు అనేది తేలిపోతుంది క్లియర్గా. ప్రజలందరికీ ఈ ప్రభుత్వం పార్టీలుగా గతంలో చేసిన ఆరోపణలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీగా బీజేపీ పార్టీగా, ఆ తర్వాత ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత కూడా ప్రజలు అనుమానాలు వ్యక్తమయ్యేటట్టుగా వీళ్ళు చేసిన అన్ని ఆరోపణలు కావచ్చు తేలిపోతాయి ఒక్కసారి కేసీఆర్ నోటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి భయంతో ముందే ప్రజల్లో ఏదో ఒకటి అనుమానాలు సృష్టించాలని చెప్పి ఒక పథకం ప్రకారం వారు ఒకటే నిమిషం పూర్తి కావాలి జస్టిస్ నరసింహారెడ్డి గారితోనే ప్రెస్ పెట్టించి ప్రెస్లో వచ్చి చెప్పేసేసారు కొన్ని అనుమానాలు, సందేహాలు ప్రజలు బలపడే విధంగా. అవి ఎట్లా ఉన్నాయి? గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో, మిగతా కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినరో, బీజేపీ నాయకులు ఏం మాట్లాడినరో సేమ్ అవే అభిప్రాయాల్ని నరసింహారెడ్డి గారు కూడా విలేకరులకు వదిలేరు. విలేకరుల చిట్చాట్లు మాట్లాడినట్టుగా చెప్పి రాయించేసారు మొత్తం కూడా. అటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు
నేను మీకు ఆన్సర్ చెప్పను అని చెప్పకుండా ప్రతి విషయానికి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 4 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 విషయాలలో ఏం జరిగింది, ఆనాటి మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, మేము ఎందుకొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ చీకట్లను తొలగించడం కొరకు, ఎంత వీలైతే అంత తక్కువ ధరకు మేము విద్యుత్ కొనుగోలు చేయడం కొరకు మేమేం ప్రయత్నం చేసినామనే విషయాలన్నింటినీ కూడా వారు 12 పేజీల సుదీర్ఘ లేఖలో వివరిస్తూ, అదే సందర్భంలో నరసింహారెడ్డి గారు మీరంటే మాకు గౌరవం ఉండే, కానీ మీరు చేసిన ఈ చర్య ఏదైతే ఉందో మీరు రెండో వైపు వినకుండా ఒకవైపు విని కేవలం వాళ్ళు చేసిన ఆరోపణలను చూసుకొని వాళ్ళు మాట్లాడిన పద్ధతిలోనే మీరు మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇది సహజ న్యాయ నిమిషం రోహిన్ గారు, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మీరు నా వాదన కనుక విని ఉండుంటే మీరు ఇట్లా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. కానీ మీరు ఇప్పటికే మాట్లాడడం అనేది చట్టవిరుద్ధం. అది నిజంగా కూడా ఒక కమిషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం. అది ఎందుకు అనంటే ఇప్పటి వరకు భారతదేశంలో కేసీఆర్ ఆ కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చుకుంటే ఏమో అవసరం లేకుండే ఎందుకు మీరు హాజరుగమ్మని చెప్పి ఆయన చెప్పలే. అయ్యో మీరు వారానికి మీరు ఎందుకంటారు, పంపించండి అన్నాడు ఆయన, మీ ప్రతినిధి ద్వారా పంపించిన చాలు అన్నాడు. ఆ పని చేసేసారు కేసీఆర్ గారు. మేము ఇప్పుడు దాన్ని డిజోబే చేయలే. అంటే చట్టబద్ధత లేదు, మీరు కమిషన్ నుంచి విరమించుకోండి. 100% మేము ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం. ఎందుకు అనంటే మీరు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా ఉన్నారు. మీరు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మీ అభిప్రాయాలు చెప్పేసారు ఆల్రెడీ. ఇక మీకు విచారణార్హత ఎక్కడ? ఇంకా నేను చెప్పే మాత్రం ఏం లాభం? ఏ జడ్జి కానీ ఒక చిన్న మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ ఇంకో కోర్టులో కానీ రెగ్యులర్ జ్యుడిషియల్ విచారణలో కూడా, ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీలో జ్యుడిషియల్ విచారణలో కూడా ఎవరికైనా బాధితుడికి లేదా నిందితుడికి ఆ విచారణ చేస్తున్న విచారణ అధికారి పైన కానీ లేదా ప్రాసిక్యూటర్ పైన కానీ అనుమానం ఉంటే, వారికి అంతకుముందు ఏదైనా తేడాలు ఉన్నాయి, మాకు పరిచయాలు ఉన్నాయి, వీరు ముందే ఒక అభిప్రాయం మీద ఉన్నారు, నా పైన వ్యతిరేకత ఉన్నారు అని కనుక అనుమానం ఉంటే వీరు నాకు వద్దు అని చెప్పి అడిగే హక్కు మీకు కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఏది మామూలు విచారణలో కూడా. ఇది మొదలు అర్థం చేసుకోవాల్సింది. దాని ప్రకారం వారు అర్థమైపోయారు. ఇప్పుడు వాస్తవానికి వారు తెలంగాణకు సంబంధించిన బిడ్డగా వారి పట్ల గౌరవం ఉండే, మాకు ఎప్పుడైనా కేసీఆర్ గారికి మా అందరికి కూడా మేము అట్లే ఉంటారు. విచారణ లేదు అని అంటానికి కొన్ని టెక్నికల్ పాయింట్స్ చూపిస్తున్నారు. టెక్నికల్ జ్యుడిషియల్ సంస్థలు తీసుకున్న నిర్ణయాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి అవకాశం ఉండదు. ఈఆర్సీ జ్యుడిషియల్ హోదాలో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దానిపైన మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి అవకాశం అది కూడా. కానీ ఈఆర్సీ అనుమతులు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ కి ఈఆర్సీ అనుమతులు ఇవ్వలేదు అని అంటున్నారు. వాస్తవమా కాదు? 100% ఈఆర్సీ అనుమతి ఉంది. ఇక్కడ ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ ఉంది, అక్కడ ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ ఉంది. 2 ఆర్డర్లు ఉన్నాయి. ఈ ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే మేము పేమెంట్ కూడా చేసినాం. అసలు ఈఆర్సీ ఆర్డర్ చేయకుండా పేమెంట్ ఎట్లయితుంది? పేమెంట్ చేసినాం, 8,000 కోట్లు పేమెంట్ చేసినా కూడా ఇవాళ రాసి ఇచ్చిన లీక్లో. ఓకే, దాదాపు ఇప్పటికే 3,000 కోట్ల పైన పేమెంట్ చేసినారు అని చెప్పి. ఈఆర్సీ ఆర్డర్ లేకుండా ₹1 కూడా పేమెంట్ చేయడానికి లేదు. ఫస్ట్ కంప్లీట్ గా ప్రతి ఒప్పందం ఈఆర్సీ అనుమతి ఉంది. ఎక్కడ ఈఆర్సీ అనుమతి లేని ఒప్పందం అయితే లేదు, అసలు ఉండదు. ఈఆర్సీ అనుమతి లేకుండా ₹1 కూడా పేమెంట్ చేయడానికి నాట్ ఓన్లీ ఈ ఛత్తీస్గఢ్, నాట్ ఓన్లీ ఎనీ అదర్, ఏ ఒప్పందంకైనా విద్యుత్తులో కొనుగోలు జరగాలి అని అంటే ప్రతి రూపాయికి ఈఆర్సీ ఒప్పందం. ఓకే, వాస్తవంగా మీరు ₹3.90 దీన్ని బట్టే వాళ్ళు మాట్లాడుతున్న ఎన్ని అబద్ధాలు అనేది తెలిపాయి. వాస్తవంగా మీరు ₹3.90 యూనిట్ విద్యుత్ను కొనుగోలు కొన్నామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా దాని మొత్తం చెల్లింపులు చూస్తే ₹5.64 అయిందన్నారు. అది వాస్తవమా కాదా? 100% అవుతుంది కదా. ₹5.64 కాదు, 3.90 అదనంగా 60 పైసలు అవుతుంది వీలింగ్ ఛార్జెస్. పీజీసీఎల్కి ఏదైతే లైన్ ఉందో దాన్ని తక్కువ చేసి విషయం కూడా చెప్తాం మీకు ఇప్పుడే. సేమ్ టైంలో ఇదే టైంలో ఎన్టీపీసీ నుంచి సింహాద్రి సెకండ్ స్టేజ్ నుంచి కూడా మేము విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. అది కూడా సేమ్ దీనిలాగానే పీపీఏనే, ఓపెన్ టెండర్ కాదు, పీపీఏనే. దానికి ఈఆర్సీనే ఇచ్చింది. ఏంది దానికి ఇచ్చింది? ₹4.30, 33 ఇక్కడనేమో 2.94, అది ₹4.33 ఎన్టీపీసీ. సేమ్ డే, సేమ్ ఆ కొద్ది రోజులు తేడాతో. ఇది బాగా పోవాలి ప్రజలకి. దానికి కూడా వీలింగ్ ఛార్జెస్ పీజీసీఎల్కు 60 పైసలు చొప్పున. ఎక్కడనైనా ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఏ లైన్ ద్వారానైతే మనం తెచ్చుకుంటామో దానికి పేమెంట్ చేయాలి తప్పకుండా. అయితే మీరు భారతదేశంలో చేసిన దానికి భారీ వ్యత్యాసం ఉంది అనే దానిలో తప్పు, పూర్తి అబద్ధం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.